వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో పోలీసులపై వేటు వేసింది సర్కార్. ఏకంగా 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉన్నతాధికారులు నిర్ధారించారు. దీంతో సీఐ, 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలతో పాటు 6 కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు. వీరంతా గుంటూరు, అరండల్పేట, పట్టాభిపురం, నగరంపాలెం పోలీస్ స్టేషన్స్ లో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పై దాడికి గోరంట్ల మాధవ్ యత్నించినా పోలీసులు అడ్డుకోలేదని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీంతో 11 మంది ఖాకీలపై సస్పెన్షన్ వేటు వేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానకరంగా పోస్టులు పెట్టినటువంటి ఈ చేబ్రోలు కిరణ్కు సంబంధించినటువంటి అరెస్ట్ వ్యవహారము అటు ఇటు తిరిగి పోలీసుల మెడకు చుట్టుకుందని చెప్పొచ్చు. ఈ వ్యవహారంలో 12 మంది పోలీసులతో పాటు ఒక డిఎస్పీ స్థాయి అధికారికి బదిలీ వేటుపడడం కూడా జరిగింది. మొత్తంగా 12 మంది మీద ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ చేబ్రోలు కిరణ్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లే సమయంలో ముందుగానే ఈ గోరంట్ల మాధవ్కు ఎవరో అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉంచారు అనే విషయాన్ని అతనికి తెలియజేయడం వల్లనే అతను పకడ్బందీగా వచ్చి దాడికి ప్రయత్నం చేశారని చెప్పేసి ప్రభుత్వం విశ్వసిస్తూ ఉంది. అంతేకాకుండా గోరంట్ల మాధవ్ పోలీసుల అదుపులో ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నటువంటి విజువల్ బయటికి రావడం అయితే అది కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం జరిగింది. అతనికి ఫోన్ ఎవరిచ్చారు, ఫోన్ మాట్లాడే అవకాశం ఎందుకు కల్పించారనే విషయం మీద అంటే ప్రభుత్వం సీరియస్ కావడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ చేసి కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో నిన్న ఈ మధ్యాహ్నము దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీదను నిన్న మధ్యాహ్నం నుంచి కూడాను పోలీస్ యంత్రాంగము దర్యాప్తు చేపట్టిందని చెప్పొచ్చు. నిన్న ఉదయం దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత దీంట్లో చూస్తే కనుక ఈ గుంటూరుకు సంబంధించినటువంటి అరండాల్పేట, పట్టాభిపురము, నగరపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి ఒక సిఐ, 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలు, 6 కానిస్టేబుల్ల మీద సస్పెన్షన్ వేటు పడింది. వీటితో పాటు గుంటూరు ఎస్బీ డిఎస్పీ సీతారామయ్యను కూడా బదిలీ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వ్యవహారం అంతా చూస్తే కనుక మాజీ పోలీసు అధికారి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి గోరంట్ల మాధవ్ పట్ల వీరు అతను దాడికి చేసే ప్రయత్నం చేస్తున్నా కూడాను కఠినంగా వ్యవహరించలేదు అనడంతో పాటు కొంచెం సానుకూల ధోరణితో వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. వీటితో పాటు ప్రెస్ మీట్ పెట్టి నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన సందర్భంలో కొంతమంది నిందితులకు అరెస్ట్ అయిన వారిలో వారికి తలకు ముఖాలకు ముసుగులు వేయడం జరిగింది. అయితే విషయంలో గోరంట్ల మాధవ్ పోలీసులతో వాగ్వాదానికి తాను ముసుగు వేసుకొని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు కూడాను కొంచెం చట్టం తెలిసిన వ్యక్తి కాబట్టి తమకేదైనా ఇబ్బందులు వస్తాయి చట్టపరంగా అనేటువంటి భావనతో అతన్ని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి. కాబట్టి ఈ అన్నిటి వ్యవహారాల మీద కూడాను ప్రభుత్వం సీరియస్గా ఉంది. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఎందుకు ఇట్లా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే విషయం మీద మొత్తానికైతే 12 మంది అధికార యంత్రాంగం మీద పోలీస్ శాఖలో ఇప్పుడు వేటుపడడం అయితే కనుక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. Thank you, Vijay Chandran, for the updates.